హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు వచ్చేసి సి లాంగ్వేజ్లో గో టు స్టేట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు చూసుకుంటే కనుక స్క్రీన్ మీద అయితే నేను సింటాక్స్ పెట్టాను. ఆ సింటాక్స్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. నేను వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గో టు స్టేట్మెంట్ అనేది ఏంటి, కాన్సెప్ట్ ఏంటనేది. ఓకేనా? సింటాక్స్ అయితే స్క్రీన్ మీద ఉంది, నోట్ చేసేసేయండి. చూడండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సి ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకోండి. ఓకేనా? సి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే ఉంటాయి. లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5 అలా ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే ఉన్నాయి మనకి. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే సి ప్రోగ్రామ్ అనేది లైన్ 1 నుంచి లైన్ ఎండ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుందని మనకు తెలుసు. మనం చూసుకుంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకుని సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇఫ్ ఎల్స్ ఇవి యూజ్ చేసుకుని సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేయడం అయితే చూసాం మనం ప్రీవియస్గా కదా. కానీ ఎప్పుడైనా స్కిప్ చేయడం చూసారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయడం చూసారు, కింద వైపుకి మధ్యలో ఉన్న కొంత కోడ్ని స్కిప్ చేస్తూ. అలా కాకుండా మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, అంటే ఈ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8th లైన్ అనుకోండి, ఇక్కడి నుంచి బ్యాక్వర్డ్ జంప్ చేయాలనుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? 8th లైన్ నుంచి ఫస్ట్ లైన్కి రావాలనుకుంటున్నారు అనుకోండి. అలా జంప్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం యూజ్ చేసేది గో టు స్టేట్మెంట్. ఓకేనా? అర్థమైందా మీకు? మనం ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది, మనం బ్యాక్వర్డ్ జంప్ చేయాలంటే కనుక గో టు స్టేట్మెంట్ వాడతాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి గో టు ఎలా యూజ్ చేయాలి ఏంటనేది అయితే చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గో టు స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గో టు స్టేట్మెంట్లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఒకటి లేబుల్ అంటాం మనం, లేబుల్. ఇంకోటి వచ్చేసి గో టు లేబుల్. ఈ రెండిట్ల గురించి అయితే మాట్లాడుకుంటాం. ఓకే, ఏంటి ఈ లేబుల్ ఏంటి, గో టు లేబుల్ ఏంటి అనేది అయితే చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5 ఇలా రాశారనుకోండి. ఓకే, మీరు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లేబుల్ పెట్టుకోవాలన్నమాట, లేబుల్. ఓకేనా? లేబుల్ అంటే నథింగ్ బట్ ఏదైనా పేరు, నీకు నచ్చిన పేరు, నీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు పెట్టుకుంటా, భార్గవ్ అని చెప్పి పెట్టి కాలన్ పెట్టాలి గైస్. అర్థమైందా? కాలన్ అయితే పెట్టాలి. తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది కదా, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, కానీ ఏం జరగదు, జస్ట్ భార్గవ్ అనే పేరు నోట్ చేసి పెట్టుకుంటుంది అంతే సి లాంగ్వేజ్లో. తర్వాత 3rd లైన్ 4th లైన్కి వచ్చిన తర్వాత, ఇన్ కేస్ మీరు 5th లైన్కి వచ్చిన తర్వాత సెకండ్ లైన్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే గో టు భార్గవ్ అని చెప్పి రాస్తారు. అర్థమైందా? మీరు ఎప్పుడైతే గో టు భార్గవ్ అని రాస్తారో అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి పాయింటర్ అనేది సెకండ్ లైన్కి ఎందుకు వెళ్తుంది, అక్కడే కదా మరి లేబుల్ ఉంది, దీన్ని లేబుల్ అంటాం మనం. ఓకేనా? ఇదిగోండి లేబుల్ పేరులో మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్, నువ్వు ఎప్పుడైతే డెస్టినేషన్ అంటే లేబుల్ దగ్గరికి మూవ్ చేయాలనుకుంటున్నావు అప్పుడు గో టు అని రాసి ఆ లేబుల్ పేరు అయితే రాయాలి గైస్. అర్థమైందా మీకు? ఇప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థమైందా? సింపుల్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దాం. సింపుల్ ప్రోగ్రామ్స్ చేస్తాం మనం ఇప్పుడు, మీకు ఈజీగా అర్థమవడం కోసం. మీరు చూసుకుంటే కనుక ప్రింటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5 యూజింగ్ గో టు అంటున్నాం మనం. నెంబర్స్ అనేవి 1 to 5 ప్రింట్ చేయాలంటే యూజింగ్ గో టు స్టేట్మెంట్. ఓకేనా? దాన్ని అయితే సాల్వ్ చేద్దాం రండి. మీరు చూసుకుంటే కనుక మనం ఇప్పుడు గో టు ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి గో టు స్టేట్మెంట్. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే నెంబర్స్ని 1 to 5 ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకున్నాను. ఓకే, 1 to 5 కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక లేబుల్ అయితే రాస్తున్నాను. చూడండి, లేబుల్ వచ్చేసి భార్గవ్. జస్ట్ ఇది ఒక లేబుల్ అంతే. ఓకేనా? ఇప్పుడు ఏం రాద్దామంటే printf %d, i వాల్యూ ప్రింట్ అయిపోయింది. i వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. మనం ఏం ప్రింట్ చేయాలి? నెంబర్స్ 1 to 5 ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అంతేనా? 1 to 5 ప్రింట్ చేయాలనుకుంటున్నాం. 1 ప్రింట్ అయిపోయింది. 2, 3, 4, 5 ఇవన్నీ ప్రింట్ చేయాలి కాబట్టి i వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. i ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను? i ప్లస్ 1 చేశాను. అంటే అర్థం ఏంటి? i వాల్యూ ఇనిషియల్గా 1 ఉంది, అంటే ఇక్కడ 1 వచ్చింది. 1 + 1 ఎంత? 2 కదా. ఓకేనా? 2 వచ్చింది. 2 వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నేను ప్రింట్ చేయాలి. ఓకేనా? ప్రింట్ చేయాలి. కరెక్టే, బాగానే ఉంది. కానీ మనకి ఇక్కడ ఒక కండిషన్ ఉంది, 5 వస్తే కనుక ఆగిపోవాలి. అర్థమవుతుందా? 5 వస్తే ఆగిపోవాలి. సో ఇఫ్ i less than or equal to 5 దెన్ ఏం చేయాలంటే గో టు
భార్గవ్. అర్థమైందా? 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే 5 వరకు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే భార్గవ్ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాం. ఇప్పుడు భార్గవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అయ్యి ఒక 1 వాల్యూ ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ప్రింట్ చేస్తే నీకు 2 వస్తుంది. మళ్ళీ ఐకి ఏమవుద్ది? 2 + 1 3 అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. 5 కన్నా తక్కువే కదా, మళ్ళీ వెళ్ళి 3 ప్రింట్ చేసింది. అలా 4 5 వన్స్ ఇక్కడ ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అవుతుందో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. దాని కింద ఉన్న ప్రోగ్రామ్ అంతా రన్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రింట్ఎఫ్ రాద్దాం ది ఎండ్. అర్థమైందా? ఇక్కడ ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ స్టార్ట్స్, ప్రింట్ఎఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్. యా, ఒకసారి రన్ చేద్దాం గైస్. మీకు ఇప్పుడు అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 5 వరకు ప్రింట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఎండ్ అయితే అవుతుంది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. 1 2 3 4 5 మొత్తం ప్రింట్ అయిన తర్వాతే ఈ ఎండ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చింది. అర్థమైందా మీకు? ఇలా మనం గోటు అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. నువ్వు గోటు రాస్తే ఇక్కడ 11th లైన్ దగ్గర నుంచి నువ్వేంటంటే 7th లైన్కి జంప్ అవుతావు. ఆ తర్వాత వన్స్ ఎప్పుడైతే ఈ గోటు స్టేట్మెంట్ స్కిప్ అయిందో, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదో అప్పుడు మాత్రమే ఎండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇన్ కేస్ 1 to 10 ప్రింట్ చేయమన్నారు అనుకో, సింపుల్గా ఈ లాజిక్ మార్చడమే. 5 తీసేసి 10 పెట్టుకో, ఇప్పుడు నీకు 1 to 10 ప్రింట్ అవుతాయి. ఇదిగోండి, చూసారా? 1 to 10 ప్రింట్ అయినాయి. ఇలా అయితే మనం చేస్తాం అనమాట. గో టు స్టేట్మెంట్ ఇలా ఏదైనా ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్కి జంప్ అవడానికి అయితే యూజ్ అవుతుంది.